సో హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం టర్మినాలజీస్ పార్ట్ 1 చూసాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసరికి టర్మినాలజీస్లోనే పార్ట్ 2 అనమాట. సో ఇంకొన్ని టర్మినాలజీస్ తెలుసుకుంటాం ఈ వీడియోలో. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చాలానే చూసాం. సో లాస్ట్గా మనం ఆపింది సింపుల్ పాత్తో. సో ఇవాళ వీడియోలో క్లోజ్డ్ పాత్ అనేది చూద్దాం. సో క్లోజ్డ్ పాత్ అంటే ఏంటో చూద్దాం. సో ఏ పాత్ ఈస్ క్లోజ్డ్ ఇఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ నోడ్ ఆఫ్ దట్ పాత్ ఈస్ సేమ్. అంటే ఎప్పుడైనా పాత్ అనేది క్లోజ్డ్ అని ఎలా చెప్పగలం? ఫస్ట్ దేంతో అయినా స్టార్ట్ చేసామో మళ్ళీ దాంతోనే ఎండ్ అయితే అది క్లోజ్డ్ అనమాట. ఫస్ట్ సపోజ్ ఇక్కడ చూడండి, సి నుంచి స్టార్ట్ అయ్యి సి టు ఎఫ్, ఎఫ్ టు జి, జి టు ఈ, ఈ టు సి. అంటే ఇక్కడ ఏంటి పాత్ సి, ఎఫ్, జి, ఈ, సి. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ పాత్ ఫస్ట్ నోడ్ లాస్ట్ నోడ్ సేమ్. సో సేమ్ అంటే ఇది, సో ఇది క్లోజ్డ్ పాత్ అనమాట. సో అర్థమైంది కదా. సో ఇది క్లోజ్డ్ పాత్. సో సేమ్ అదే ఇక్కడ చూడండి, నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ సి నుంచి ఎఫ్, ఎఫ్ నుంచి జి, జి నుంచి ఈ నుంచి సి. సో ఈ సి, ఎఫ్, జి, ఈ, సి కాబట్టి ఇది సేమ్ అవడం వల్ల ఇది క్లోజ్డ్ పాత్ అయిందనమాట. సో ఇక్కడ సైకిల్ అనేది చూడండి. ఇప్పుడు సైకిల్ ఈస్ పాత్ ఇన్ విచ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నోడ్ నీడ్ టు బి సేమ్ అండ్ ఆల్సో ఆల్ అదర్ నోడ్స్ నీడ్ టు బి డిస్టింక్ట్. సో క్లోజ్డ్ పాత్ అంటే ఏంటి? జస్ట్ ఫస్ట్ది లాస్ట్ది సేమ్ ఉంటే సరిపోయిద్ది అనే కండిషన్ ఉంది. కానీ సైకిల్లో ఏంటి, 2 కండిషన్స్ ఉన్నాయి. అవేంటి? ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఫస్ట్ నోడ్ అండ్ లాస్ట్ నోడ్ వచ్చేసి సేమ్గా ఉండాలి. నెక్స్ట్ మిగిలిన మధ్యలో ఉన్న నోడ్స్ ఉన్నాయి కదా, అవి డిస్టింక్ట్గా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ ఇది ఒక పాత్ అనుకోండి, సిఎఫ్జిఈసి. సో ఈ సిఎఫ్జిఈసి అనే పాత్ ఫస్ట్ క్లోజ్డ్ పాత్కి చూసుకుంటే ఇక్కడ క్లోజ్డ్ పాత్, తర్వాత సైకిల్, రెండిటికి అవుతుందో లేదో చూద్దాం. సో క్లోజ్డ్ పాత్కి ఒక కండిషన్ ఏంటి? ఫస్ట్ది లాస్ట్ది సేమ్గా ఉండాలి. సో ఫస్ట్ది లాస్ట్ది సేమ్గా ఉంది కాబట్టి ఇది క్లోజ్డ్ పాత్ అయింది. సో సైకిల్ చూద్దాం. సైకిల్లో ఏంటి? ఫస్ట్ది లాస్ట్ది సేమ్గా ఉండాలి అండ్ మధ్యలో ఉన్నవి డిస్టింక్ట్గా ఉండాలి. సో ఎఫ్జిఈ ఎక్కడ రిపీట్ అవ్వలేదు కాబట్టి సో ఇది సైకిల్ కూడా అవుతుంది. సో ఇంకొకటి చూద్దాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ టు సి, సి టు ఎఫ్, ఎఫ్ టు జి, జి టు ఈ, ఈ టు సి, సి టు ఏ. అంటే ఏంటి? ఇప్పుడు క్లోజ్డ్ పాత్, సైకిల్ అవునా కాదా చూద్దాం. చూడండి, సో ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు క్లోజ్డ్కి కండిషన్ ఏంటి? ఏ అంటే లాస్ట్ది ఫస్ట్ది సేమ్గా ఉండాలన్నారు. సో ఏ ఉంది కాబట్టి ఇంకేం చెక్ చేయక్కర్లా, ఇది క్లోజ్డ్ పాత్ అని డిక్లేర్ చేసేయచ్చు. నెక్స్ట్ సైకిల్ చూద్దాం. సో సైకిల్కి ఏంటి? 2 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఫస్ట్ లాస్ట్ సేమ్ ఉండాలి, అది అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి? మధ్యలో ఉన్నవన్నీ డిస్టింక్ట్గా ఉండాలి. అంటే చూద్దాం. ఇప్పుడు సి ఒకసారి వచ్చి సిఎఫ్జిఈసి. సో ఇక్కడ ఏంటి? సి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సి 2 టైమ్స్ రిపీట్ అవడం వల్ల ఇది సైకిల్ అవ్వదు, బట్ క్లోజ్డ్ పాత్ అయితే అవుతుంది అనమాట. సో అది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనమాట. అర్థమైంది కదా. సో అది. నెక్స్ట్ కనెక్టెడ్ గ్రాఫ్. A graph is said to be connected if there is a path from any node to any other node. సో కనెక్టెడ్ గ్రాఫ్ అని ఎప్పుడు అంటారంటే, ఎప్పుడైతే అన్ని నోడ్స్ అంటే ఈ ఒక పర్టికులర్ నోడ్ నుంచి ఇంకో ఏ పర్టికులర్ నోడ్కైనా మనం వెళ్ళచ్చు అన్నప్పుడు అది కనెక్టెడ్ గ్రాఫ్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, మనం నార్మల్గా రియల్ టైంలో మాట్లాడుకుంటే ఇప్పుడు చుట్టాలందరూ మంచిగా అంటే రిలేటివ్స్ అందరూ మంచిగా ఉంటే మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సో మాట్లాడుతూ ఉండి కనెక్షన్ పెంచుకుంటాం, కనెక్టెడ్లో ఉంటాం, ఎలా ఫోన్ కాల్స్ ద్వారానో వెళ్ళి కలవడం వల్లనో అలాగనమాట. సో ఇప్పుడు చూడండి, సో కనెక్టెడ్ గ్రాఫ్. సో ఇప్పుడు ఏ నుంచి జీకి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు? ఏసి ఎఫ్జి ఇలా అయినా వెళ్ళచ్చు. సో ఏ నుంచి బీకి వెళ్ళచ్చు, ఏ నుంచి డీకి వెళ్ళచ్చు, ఏ నుంచి సికి వెళ్ళచ్చు, ఏ నుంచి ఈకి వెళ్ళచ్చు, ఏ నుంచి ఎఫ్కి వెళ్ళచ్చు, ఏ నుంచి జీకి కూడా వెళ్ళచ్చు. సో ప్రతిదీ ఏ నోడ్ తీసుకున్నా అన్ని నోడ్స్కి వెళ్ళొచ్చు అవుతుంది ఇప్పుడు. సో అది అందుకే కనెక్టెడ్ గ్రాఫ్ అనమాట. సో ఇప్పుడు ఇది చూసారనుకోండి, ఇప్పుడు చూడండి, ఏ నుంచి నేను సికి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేను. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు అనుకోండి, మన రిలేటివ్స్లో నార్మల్గా ఏ అనే పర్సన్ సి అనే పర్సన్ మాట్లాడుకోలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళ మధ్య కనెక్షన్ లేదు, డిస్కనెక్షన్. సో డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అంటే అదనమాట. వీళ్ళిద్దరి మధ్య ఏ కనెక్షన్ లేదు కాబట్టి అది డిస్కనెక్టెడ్ గ్రాఫ్. సో ఇది ఇప్పుడు ఏ నుంచి సికి వెళ్ళాలన్నా, ఏ నుంచి ఈకి వెళ్ళాలన్నా, బి నుంచి ఎఫ్కి వెళ్ళాలన్నా ఎక్కడా లేదు కాబట్టి ఇది డిస్కనెక్టెడ్ గ్రాఫ్, అది కనెక్టెడ్ గ్రాఫ్ అనమాట. సో
ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఇది చూడండి. ఇప్పుడు ఏ నుంచి బికి వెళ్ళొచ్చు, అన్ని నోడ్స్కి వెళ్ళొచ్చు అనమాట దీనిలో. కాబట్టి ఇది కనెక్టెడ్ గ్రాఫ్ అన్నారు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఏ నుంచి డీకి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఏ నుంచి ఈకి వెళ్ళాలంటే బి నుంచి వెళ్ళి బి ఇట్లా వెళ్ళొచ్చు. ఏ నుంచి సి, ఏ నుంచి డి అన్నీ వెళ్ళొచ్చు కాబట్టి కనెక్టెడ్. సో కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను సి నుంచి ఈకి వెళ్ళాలన్నా, ఈ నుంచి సికి వెళ్ళాలన్నా, ఎఫ్ నుంచి సికి వెళ్ళాలన్నా కనెక్షన్ లేదు. సో అందుకే ఇది డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అనమాట. సో డిఫరెన్స్ అర్థమైంది కదా, అదనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.